అలాగే నాలాగే మీరు అందరు ఓటు తీసుకుంటే ప్రతి కుటుంబంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. రెడీయా మీరు? ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓటు తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా, డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం.